హాయ్ ఆల్. ఇప్పుడే జీ5లో రీసెంట్గా స్ట్రీమ్కి వచ్చిన సుమతి వలవు అనే మూవీ చూసా. ఇది వచ్చేసి ఒక తమిళ సినిమా. మనకి తెలుగు డబ్ అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. ఎంతకీ మూవీ ఎలా ఉందంటే, నేను గత 1.5 డేగా చాలా సినిమాలు చూసా. దాంట్లో నాకు లీస్ట్గా ఇదే అనిపించింది. పెద్దగా నాకైతే ఎక్కలేదు సినిమా. అంటే వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఓకే, కానీ పెద్దగా అయితే నాకు అనిపించలే. ఒక యావరేజ్ సినిమాలో అనిపించింది. ప్లాట్ ఏంటంటే, యాక్చువల్గా మనకి టైటిల్లో ఉన్నదే ప్లాట్ అన్నమాట. యాక్చువల్గా వలువ అంటే ఏంటంటే రహదారి కానీ మలుపు కానీ మీనింగ్ వస్తుంది అన్నమాట తెలుగులో. ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఏంటంటే నైట్ టైం అయిన తర్వాత వీళ్ళు ఊరి నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక మలుపు దాటి వీళ్ళు బయటికి వెళ్ళాలన్నమాట. సో ఆ మలుపులో ఏంటంటే ఒక గోస్ట్ అనేది ఉంటుంది. ఆ టైంలో ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళు అక్కడ చనిపోతారు అన్నమాట. సో ఇంతకీ ఆ సుమతి ఎవరు, అసలు ఈ ఊరికి ఆ శాపం అనేది ఎందుకు వచ్చింది, అండ్ మన హీరో ఈ శాపం వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యాడు, తన లైఫ్ అనేది ఎలా చేంజ్ అయింది ఏంటి అన్నది స్టోరీ మాట. ఇలా మలుపు గురించి చూపించే స్టోరీ అయితే బాగుంది. అది మనకి కంప్లీట్గా యానిమేషన్లో వస్తుంది అనమాట. ఆ స్టోరీని మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశారు, అది బాగుంది. అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ మూవీలో ప్రాబ్లం ఏంటంటే చాలా ల్యాగ్ అవుతుంది అనమాట. వీళ్ళు అనుకున్న పాయింట్ని చూపించడానికి చాలా టైం తీసుకుంటారు, కాస్త స్ట్రక్ అయిపోతారు అనమాట. హర్రర్ కామెడీ అన్నారు కానీ కామెడీకి మనకేం నవ్వు రాదన్నమాట. ఏదో అట్లా అట్లా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు చూస్తున్నావా అని బోర్ వచ్చేస్తుంది అన్నమాట మధ్యకి వచ్చేసరికి. దాని తర్వాత మెల్లగా ఒక 2 సీన్లు ఊపందుకుంటాయి, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే బాగానే ఉంది. ఒక 2-3 ట్విస్టులు పెట్టి ఆహా ఓకే అన్నట్టుగా ఎండ్ చేసాడనమాట. సినిమాటోగ్రఫీ అయితే బాగానే అనిపించింది. అంటే యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి ఒక హర్రర్ కామెడీ అయినా మనకు పెద్ద హర్రర్ ఎఫెక్ట్లు కానీ ఇలాంటివి ఏం లేవు. కనీసం పర్సన్స్కి మేకప్ కూడా వేయరు, జస్ట్ ఐస్ అనేవి వైట్ చేస్తారన్నమాట అంతే. అదే హర్రర్ ఎఫెక్ట్లా చూపించారు. అండ్ ఇంకా కామెడీ విషయానికి వస్తే, కామెడీ అయితే అసలు నాకు ఎక్కడ నవ్వు రాలే. అక్కడక్కడ ఏదో 2-3 పేలే కానీ పెద్దగా నవ్వు రాలేదన్నమాట. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే నేనైతే పెద్దగా రికమెండ్ చేయను. కొంచెం బోర్ కొట్టేస్తుంది సినిమా. లేదు టైంపాస్కి ఏదో ఒకటి చూడాలంటే చూడొచ్చు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.